డ్రగ్స్ యువతని, రాష్ట్ర భవిష్యత్తుని చిత్తు చేసే మహమ్మారి. ఎన్ని రకాల చట్టాలు తెచ్చినా సమాజంలో వ్యాపిస్తున్న రక్కసి, పాఠశాలల్లోనూ కాలేజీల్లోనూ వ్యాపిస్తున్న డ్రగ్స్ ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అందుకే కళామందిర్ ఫౌండేషన్ గతంలో యాంటీ డ్రగ్ ర్యాలీలు నిర్వహించింది. పాటల ద్వారా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సినీ ప్రముఖులతో చేయి కలిపి సంఘటితంగా డ్రగ్స్ వ్యతిరేక పోరాటం కూడా చేసింది. ప్రస్తుతం సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తున్న డ్రగ్స్ ని ఉపేక్షించే పని లేదని ఉక్కుపాదం మోపడానికి నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా, గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా వారికి శతకోటి ధన్యవాదాలు. ప్రభుత్వం సంకల్పించిన ఈ మహాయజ్ఞంలో భాగం కావడానికి కళామందిర్ ఫౌండేషన్ ముందుకొస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశయానికి అనుగుణంగా తన వంతు కృషి చేసేందుకు కళామందిర్ ఫౌండేషన్ సన్నద్ధమైంది. ఎందరో అతిరథ మహారథులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సినీ ప్రముఖులతో అనుసంధానం చేసుకుంటూ యాంటీ డ్రగ్ ర్యాలీలు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహించడానికి సమాయత్తమైంది కళామందిర్ ఫౌండేషన్. ఈ సంకల్పంతో ముఖ్యమంత్రి గారి పిలుపును అందుకున్న వెంటనే కళామందిర్ ఫౌండేషన్ గతానుభవం రీత్యా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ సందీప్ శాండిలియా ఐపీఎస్ గారిని సంప్రదించింది. కళామందిర్ ఫౌండేషన్ గతంలో చేసిన యాంటీ డ్రగ్ ర్యాలీలు, ఆన్లైన్ క్యాంపెయిన్ వివరాలను వారితో పంచుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర భవితవ్యం కోసం ముఖ్యమంత్రి గారు తలపెట్టిన కార్యక్రమానికి తమ వంతు పాత్ర పోషిస్తామని చెబుతూ మరిన్ని సరికొత్త ఆలోచనలు పంచుకోవడంతో శ్రీ సందీప్ శాండిలియా ఐపీఎస్ గారు ఎంతో ప్రశంసించి ఒక ఆమోద పత్రాన్ని కూడా అందజేశారు. ఈ ప్రోత్సాహాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ ప్రభుత్వం సంకల్పించిన ఈ అత్యంత ఆవశ్యకమైన కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో తీసుకువెళ్లేందుకు కళామందిర్ ఫౌండేషన్ సభాముఖంగా ప్రతినబూనుతోంది.